ఆలోచనలు ఏవి పెట్టుకోకుండా దేవుని మాటలు విందాం. యోసేపుకు యెహోవా తోడై ఉన్నాడు అనే మాట మనం చదివాం. దేవుడు ఒక మనుషునికి తోడై అతనితో కూడా ఆయన ప్రయాణించినటువంటి విధానాన్ని గురించి ఇక్కడ మనం గ్రహిస్తాం. దేవుడు తోడై ఉంటే మనిషికి ఇంకా కావాల్సిందేముంది? ఒక బలవంతుడైన మనిషి మన ప్రక్కన నడుస్తుంటే శత్రు భయం మనకు ఉండదు. ఎందుకంటే సమర్థుడైన వ్యక్తి నాకు తోడున్నాడు కనుక ఇక ఎవడు నన్ను ఏమీ చేయలేడని ఒక భరోసా. కానీ అలాంటి మనిషి కూడా వానికంటే బలవంతుడు ఎదురైనప్పుడు వీడు జంప్ అయిపోతాడు. ఒకసారి మీకు మొన్ననే ఒక జోక్ చెప్పా. సోమయ్య రామయ్య గురించి. ఇద్దరు ఫ్రెండ్స్ అడవిలో మాట్లాడుకుంటూ పోతా ఉంటే సోమయ్య ప్రగల్భాలు, అసలు మా తాత సింహాన్ని చంపాడు, మా నాన్న పులిని చంపాడు, నేను అసలు దేనైనా చంపేస్తానని ప్రగల్భాలు పలుకుతూ ఉంటే రామయ్య అనుకున్నాడంట, అబ్బా ఇంత గొప్ప సోమయ్య నాకు తోడున్నాడు అడవిలో, ఇక నాకు ఏది వచ్చినా భయం లేదు అని ఆనందంగా పరవశించి పోతూ ఉంటే అడవిలో దూరంగా ఎలుగుబంటి వస్తూ ఉంటే ఈ సోమయ్య చూసి, రామయ్య ఏంది ఎలుగుబంటిలాగా ఉంది కదంటే, ఆ ఎలుగుబంటి అయితే మనకేమి, నువ్వు ఉన్నావుగా, అసలు నువ్వు కొట్టేస్తావుగా అంటే పులి సింహాలు అయితే ఫైట్ చేస్తా కానీ ఎలుగుబంటి అంటే కొద్దిగా ఆలోచించాలి రామయ్య. అది దగ్గర వచ్చేసరికి వీళ్ళు ఏడు పక్కన జంపు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రామయ్యకి తెలిసిందే ఉంది, వెల్లలికలు పండుకొని వాళ్ళ తాత చెప్పింది గుర్తొచ్చింది. ఎలుగుబంట్లు మనిషి దగ్గరకు వచ్చి బ్రీతింగ్ చూస్తారా, బ్రీతింగ్ ఆపేస్తే అంటే శ్వాస తీసుకోవటం ఆపేస్తే చచ్చిన శవం అనుకొని ఏం చేయకుండా వెళ్ళిపోతాను ఎప్పుడో వాళ్ళ పూర్వులు చెప్పిన మాట గుర్తుండి ఆ దగ్గరకు వచ్చేసరికి చచ్చిపోయిన వాళ్ళగా పడి ఉంటే అది వచ్చి ఆ చెవి దగ్గర ముక్కు దగ్గర పరిశీలించి కాసేపు వెళ్ళిపోయింది. అది ఇంకా ఉందేమో అక్కడని మనోడు ఊపిరి బిగబట్టి అట్లనే చచ్చిన వాళ్ళగా పడ్డాడు. తర్వాత ఈ స్వామయ్య దిగొచ్చే, రామయ్య లే అని లేపి, ఏంది ఏం భయపడ్డావా? సరే కానీ ఏంది ఎలుగుబంటి నేను చెవిలో చెప్పింది ఏంది అంటే, ఇట్లాంటి యథవతో ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పిపోయిందిలే అని చెప్పాడు. ఒక జోక్ చెప్పా. బలవంతుడైన వాడు మనకు తోడై ఉన్నాళ్లే, మనకి ఇబ్బంది లేదులే అని శరీరులను మనకు ఆధారం చేసుకుని, శరీరులను ఆశ్రయం చేసుకుని ప్రయాణం చేస్తే ఒక దశలో వాళ్ళు ఉండొచ్చు, మరో దశలో వాళ్ళ అడ్రస్ లేకుండా పోవు. నేను ప్రారంభం నుండి అనుభవం నాకు. కొంతమంది నీకెందుకు నేనున్నాగా నువ్వు పదా దూకని దూకి నాకు అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అసలు ఎంతో నమ్మకంగా ప్రాణానికి ప్రాణం అన్నట్టున్న వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చి సర్దుకున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడో చోట వాళ్ళ స్వార్థం, వాళ్ళ స్వీయత పనిచేసి పర్వాలేదు నాకు సపోర్ట్గా ఉన్నారు అనుకున్న వాళ్ళు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవటం. ఓ భక్తుడు అన్నాడు, ప్రాణ స్నేహితులు అన్న వాళ్ళే ప్రాకారాలు కూల్చిపోయారని. ఇట్లాంటి దెబ్బలన్నీ తిని ఉన్న నా అనుభవం చెప్తున్నాను నేను కూడా. ఓ మనుషుని బలవంతుడని ఆధారం చేసుకుంటే ఆ బలవంతుడు ఎంతవరకు గ్యారంటీ? వాడికంటే బలవంతుడు ఎదురొచ్చినప్పుడు వీడి జంపు, అప్పుడు మనం ఒంటరిగా మిగిలిపోతాం. కానీ దేవుడే ఒక మనిషికి తోడై ఉంటే దేవుణ్ణి మించిన బలవంతుడు ఈ విశ్వంలోనే లేడు. దేవునికి స్తోత్రం. జ్ఞానవంతుడు తెలివిగల్లోడని ఒకడిని మనం పక్కన పెట్టుకున్నాం అనుకో, వాడికంటే తెలివైనోడు ఎంటర్ అయినప్పుడు వీడు దద్దం అయిపోతాడు. అవునా? ఇప్పుడు మా నాన్న చెప్తాడు కథలు. పెళ్లి చూపులు జరుగుతున్నాయంట. వెనకటి రోజుల్లో ఇట్లాంటివి ఉండేవి. అబ్బాయి అమ్మాయి పట్టుత్వం పంతనాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఉద్యోగం ఉందా, ఏం వ్యాపారం చేస్తాడు, పొలం ఉంటే ఎంత ఉంది అని అడుగుతారుగా పిల్లనివ్వాలంటే. అప్పట్లో వాడి పంతనానికి పిల్లనిచ్చేవాళ్ళు, వాడి పంతనం చూపించాల. అందుకని వాళ్ళు చేతి విద్యలు ఏవో నేర్చుకునేవాళ్ళు.
ఆ పనితనం చూపిస్తే అది చూసి ఆహా అద్భుతమైన పనోడు, అమ్మాయిని హాయిగా బతికిస్తాడు అని పిల్లని ఇచ్చేవాడు. చోట ఒక అమ్మాయిని చూసి మాట్లాడుకోవడానికి పోయారు. పోతే ఆ ఉన్న వాళ్ళందరిలోకి ఒకడు హైట్ తక్కువ అంట, ఎత్తు తక్కువ అంట, చాలా ఎత్తు తక్కువ. కానీ అతన్ని కూడా పెద్ద మనిషిగా తీసుకొని పోయారు. అన్నప్పుడల్లా మాట్లాడ్డా ఆయన, అంబుల పొదిలో బాణంలాగా అవసరమైనప్పుడే ఆయన దించుతారన్నమాట. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి పనితన లేదు, ఈ అబ్బాయి చూపించాడు. ఇక ఆ అమ్మాయి పనితన లేదు, ఆ అమ్మాయి చూపించింది. ఇక మాట్లాడుకోవడానికి సిద్ధం అవుతుంటే వాళ్ళ పక్కనోడు ఒకడు, వాళ్ళు సపోర్ట్గా తెచ్చుకున్నాడు, వాడి తెలివిని చూపించడానికి అన్నీ బాగానే ఉన్నాయి కానీ మీ వాడి పనితనాలు ఇంకొకటి చేస్తే మా పిల్లని ఇస్తామన్నారు. ఏంటంటే ఇసుకతో మీ వాడిని తాడు బేనమను అన్నాడంట. ఇసుకతో తాడు తయారు చేయమను, అప్పుడు మా అమ్మాయిని ఇస్తామన్నారంట. అంటే ఎందుకు అన్నాడో వాడు, వాడి తెలివిని చూపించుకోవడానికా, లేకపోతే వీళ్ళని ఇరకాటంలో పెట్టడానికి అన్నాడా, వ్యధవలను చేయడానికి అన్నాడా, సంథింగ్. మొత్తానికి ఆ మాట అన్నాడు, ఇసుకతో తాడు తయారు చేయమని, అప్పుడు మా అమ్మాయిని ఇస్తామంటే. ఇన్ని మిగిలినవన్నీ చేయగలుగుతాడు కానీ ఇప్పుడు కొబ్బరి పీచుతో తాడు తయారు చేస్తారు, జనపనారతో తాడు తయారు చేస్తారు, ఇంకా వేరే వేరే వాటితో తాడు తయారు చేస్తారు. ఇసుకతో ఎట్ట తయారు చేస్తారు, అసలు ఎట్ట కుదిరిద్ది వాళ్ళు అడగటం కాకపోతే. అంటే ఏంది, వాదనలో వీళ్ళని యధవంలో చేయడానికి వాడు వాడాడు ఆ పదం. ఇక వీళ్ళు నోళ్ళు మూసేశారు, ఇంక వీళ్ళకి మళ్ళీ డైలాగ్ లేదు. అప్పుడు మనోడి లైన్లో దించారు ఈ ఎత్తు తక్కువ మనిషిని. అట్లాంటప్పుడు ఉపయోగపడతాడు అనమాట. ఏంది చెప్పరేంది, మీ వాడిని ఇసుకతో తాడు బేనమను, మా అమ్మాయిని ఇస్తామన్నారు. అప్పుడు మనోళ్ళ లైన్లోకి వచ్చి, అది ఎంత పని నిమిషంలో చేయడు మావాడు, చేస్తాడులే కానీ మీ అమ్మాయికి ఓ పని జీవితం చేయమను, అప్పుడు మావాడు ఇది చేస్తాడు. ఏం చేయమను, జల్లెడతో నీళ్లు మోయమను, జల్లెడతో నీళ్లు మోసి తొట్టి నింపమను, అప్పుడు మా వాడు తాడు బేనిస్తాడు ఇసుగుతూ అన్నాడు. అయిపోయింది. ఇక జల్లెడతో నీళ్ళు ఏడ మోసిద్దామా, అసలు ఆమె పోసినప్పుడే తెలివితేటలు. మావాడు జ్ఞానవంతుడు అంటే వాడిని మించిన జ్ఞానవంతుడు ఎంటర్ అయినప్పుడు వాడు ఎదవైపోతాడు. కాబట్టి మనుషుడు జ్ఞానవంతుడని వాడిని తోడు చేసుకుందామా, వాడికంటే జ్ఞానవంతుడు వచ్చినప్పుడు వీడు వ్యర్థుడైపోతాడు. కానీ దేవుణ్ణి మించిన జ్ఞానవంతుడు లేడు. ఫస్ట్ చెప్పాను, దేవుణ్ణి మించిన బలవంతుడు విశ్వంలోనే, 2 దేవుణ్ణి మించిన జ్ఞానవంతుడు విశ్వంలోనే ఉన్నాడా. చాలా ప్రేమండి ఈయనకి నేనంటే, ఎంత లవ్వో అని బాగా ప్రేమిస్తాడండి నన్ను అని ప్రేమించేవాడని తోడు చేసుకున్నాం అనుకో, వాడు అంత బాగున్నంత వరకు ప్రేమిస్తాడు, తేడా వస్తే తోడు చేసుకున్నాడే పాడిగడతాడు. డౌట్ లేదు. చాలామంది కట్టారు. ఆ మధ్య ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ గురించి తెలిసింది నాకు. 1 ఇయర్ వాడికి డౌట్ వచ్చింది. అమ్మాయిని ఒక టూర్కి అని తీసుకెళ్ళి, కొండల ప్రాంతాన్ని తీసుకెళ్ళి రాయి తీసుకుని తల పగలగొట్టి చంపాడు. లవ్ ఎక్కువైంది వాడికి, డోస్ పెరిగింది. చాలా ప్రేమండి నేనంటే, ఎంత ప్రేమో, బండ తీసుకొని తలకాయ పగలగొట్టే అంత ప్రేమ. బాగా ప్రేమించేవాడిని తోడు చేసుకుంటే నీ వైపు నుంచి వాడికి అందాల్సిన ప్రేమ సప్లై అయినంత వరకు వాడి ప్రేమ నిలిచి ఉంటుంది. నీ ప్రేమ పర్సంటేజ్లో ఏదైనా తేడా వచ్చిందని తెలిస్తే వాడి ప్రేమ ద్వేషంగా మారిద్ది, స్త్రీదైనా పురుషుడిదైనా. ఏందనుకున్నా మరి, నిజమే తమ్ముడు. ఎవరైనా నన్ను ఎక్కువ ప్రేమిస్తుంటే భయం నాకు. నేను నిజం జీవిత సత్యం చెప్తున్నాను. నేను ఎవరైనా నన్ను అతిగా ప్రేమిస్తున్నారంటే చాలా దూరంగా ఉంటా వాళ్ళకి నేను. ఎందుకో తెలుసా, అంత ప్రేమ నా పట్ల కలిగి ఉన్నారు. నేను వాళ్ళకి అన్నప్పుడల్లా అందలేదనుకో, ఆగర్భ శత్రువులాగా మారిపోతారు. అందుకని మీ ప్రేమకో దండం అని నేను సర్దుకుంటా ఉంటా. అదేందన్నయ్య అసలు అట్లా అన్నావు ఏంటి, అసలు నువ్వంటే ఎంత ప్రేమ. అదే 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 నా భయం.
ప్రేమించాలి, అభిమానించాలి కాదంటలా, కానీ నాకు నేను ఉండే జాగ్రత్తలో నేను ఉంటాను. అందుకు ఎక్కువ ప్రేమించేవాళ్ళు అంటే నాకు ఎక్కువ భయం. ఎందుకంటే వాళ్ళు అనుక్షణం నా నుంచి అది ఆశిస్తూ ఉంటారు. నేను ఇంత ప్రేమిస్తున్నాను కనుక నువ్వు కూడా ప్రేమించాలి. ఉదాహరణకి నన్ను ప్రేమించి నా కోసం ఒక వ్యక్తి వచ్చి పడిగాపులు కాశారు. ఇక్కడ ఒకరోజు అందలా, 2 రోజులు అందలా, ప్రేమ అందుతాడన్నా 3 రోజులు అందలా. అప్పుడు ఏమైద్ది? ఆ ప్రేమ కాస్త భయంకర ద్వేషంగా మారి ఇక నా పేరు ఎత్తితేనే ఆయన వదిలేవు చెప్పబాక ఆయన గురించి ఫుల్ తేడా. ఎంత ఫుల్, అరే అంత ప్రేమ ఆయన కోసం పడిగాపులు కాస్తే 3 రోజులు ఫుల్ తేడా ఎట్లన్నావు? నీకు అందలా. అందుకు నీకు మళ్ళా నువ్వు ఇంత ప్రేమ చూపుతున్నావు కనుక అంత ప్రేమ నీకు సప్లై అయితే ఉండేటట్టు. ఇంతే కదండి మనుషుల ప్రేమ. సప్లై కాలేదనుకో ఆ ప్రేమ ద్వేషంగా మారిద్ది. కాబట్టి స్త్రీ అయినా పురుషుడైనా బంధు ప్రేమైనా కుల ప్రేమైనా మత ప్రేమ ఏదైనా మన వైపు ఉంటుంది. సప్లై కాలేదంటే డేంజర్. అవునా? కాబట్టి ఇతను బాగా ప్రేమిస్తాడని ఆ మనిషిని తోడు చేసుకుందాం, ఆ మనిషిని తోడుగా ఉందాం. అతడే జీవితం, ఆమె జీవితం. ఎందుకంటే ప్రేమ, నేనంటే ప్రేమ అని ఎగిరి గంతేసి తోడు చేసుకుంటే నీ ప్రేమలో మార్పు వచ్చినా లేదా నువ్వు ఇంకొకళ్ళని ప్రేమించినా అవుట్. హల్లెలూయా. కానీ దేవుని ప్రేమ, మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయనకు శత్రువులంగా నడుచుకొనుచుండగానే మన కోసము ప్రాణము పెట్టిన ప్రేమ అగాపే. అవునా? ఎంత ప్రేమ! మనం మంచోళ్ళమనే, మనము శత్రువులమై ఉండగానే ఆయన మన కోసము, క్రీస్తు యేసు మన పాపముల కొరకు చనిపోయాడు. చెప్పో, దేవునంతటి ప్రేమ కలిగిన వాడిని విశ్వంలో ఇంకొకరిని చూపిస్తావా నువ్వు? దమ్ముంటే సై. దేవుడంత నిజాయితీ పరుణ్ణి, దేవుడంత నమ్మకస్తుణ్ణి, దేవుడంత ప్రేమ కలిగినోడిని తెస్తావా ఈ విశ్వంలో? లేడు. ఎందుకు లేడు? మా ఆయన ఉంటే, మా ఆయన ఉన్నాడుగా అంటావేమో అక్కయ్య. భార్య భర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడుగా మిగిలిపోవును. భార్య భర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడుగా మిగిలిపోను. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది అందించలేనిది. దేవునికి మహిమ, దేవునికి మహిమ. భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము. తల్లి బిడ్డల ప్రేమ గురించి చెబుతాడు, అన్నాదమ్ముల ప్రేమ గురించి చెబుతాడు. ఇవన్నీ ప్రేమలు చెప్పి చివరికి యేసు ప్రేమ ఎన్నడూ మారదని చెబుతాడు. కాబట్టి ఇది దేవుణ్ణి ఎరిగిన వాళ్ళందరికీ, బైబిల్ ఎరిగిన వాళ్ళందరికీ తెలిసిన సత్యం. కాబట్టి బాగా ప్రేమించేవాడని మనిషిని తోడు చేసుకుంటే ఆడి ప్రేమ విషంగా మారిద్ది, ఆమె ప్రేమ విషంగా మారే అవకాశం ఉంది. కానీ దేవుని ప్రేమ అలా ఎన్నటికీ మారదు. ఏదైనా ఉంటే ఆయన ప్రేమ నుండి, కృప నుండి మనం దూరంగా పోయి మనం భ్రష్టు పట్టడం తప్ప ఆయన ప్రేమలో మార్పు లేదు.